శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 14వ అధ్యాయం. నాందేడ్ నివాసియగు రతన్జీ వాడియా, మౌలా సాహెబ్ అను యోగి, దక్షిణ మీమాంస. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వదములచే అనేకమైన అసాధ్య రోగములు ఎట్లు నయమయ్యను వర్ణించితిని. ఈ అధ్యాయములో రతన్జీ వాడియా అను వానిని బాబా ఆశీర్వదించి సంతానమెట్లు కలుగజేసెనో వర్ణించదము. ఈ యోగేశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజముగా అత్యంత మధురముగా నుండును. వారు నడచినా, భుజించినా, మాట్లాడినా, ఏ పని చేసినను అన్నియూ మధురముగా నుండును. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తుల జ్ఞప్తియందుంచుకుని నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులు అనేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచములోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశ్యము. కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించినది. కాబట్టి దాని సహాయముతో భక్తిని అవలంబించి దాని వలన జన్మరాహిత్యమును పొందవలను. కనుక మనమెప్పుడునూ బద్ధకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమునైన మోక్షమును సంపాదించవలను. ప్రతినిత్యము సాయిలీలలు వినిచో నీవు సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తి అందించుకునము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకొన్నచో నీ మనస్సులోని చాంచల్యమంతయూ పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదు. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడొకడుండెను. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనమును ఆర్జించాను. పొలములు, తోటలు సంపాదించాను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను. బయటకు చూచుటకు చాలా సంతుష్టిగా, సంతోషముతో కనిపించెడివాడు. కాని లోపల వాస్తవముగా అట్లుండెడివాడు కాడు. ఈ లోకమందు పూర్తి సుఖముగానున్నవారు ఒక్కరూ లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము గలవాడు, దానధర్మములు చేయువాడు, పేదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండువాడు, అందరికీ అన్ని విధములా సహాయము చేయుచుండువాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగా నున్నాడని అనుకొనిరి. కాని రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవటచే నిరుత్సాహి అయ్యుండెను. భక్తి లేని హరికథ వలె, వరసులేని సంగీతము వలె, జంధ్యము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను, కళావిహీనముగాను యుండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గుర్చియే చింతించుచుండెను. రతన్జీ తనలో తానిట్లనుకొనెను, భగవంతుడెన్నడైనా సంతుష్టి చెంది పుత్ర సంతానము కలుగజేయడా? మనస్సునందలి ఈ చింతతో అతడు ఆహారమందు రుచి కోల్పోయాను. రాత్రింబవళ్లు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా ఎను ఆతృతతో నుండువాడు. దాసగును మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసగును మహారాజును కలిసి ఆయనతో తన మనస్సులోని కోరికని చెప్పాను. దాసగును అతనికి షిరిడీకి వెళ్లమని సలహా ఇచ్చాను. బాబాను దర్శించమనను, బాబా ఆశీర్వాదము పొందమనను, సంతానము కొరకు వేడుకునమనను. రతన్జీ దీనికి సమ్మతించాను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించాను. కొన్ని దినముల తరువాత షిరిడీకి వెళ్ళాను. బాబా దర్శనము చేశాను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించాను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇట్లు ప్రార్థించాను. కష్టదశలోనున్నవారు అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడెదవు. నీ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయించి నాకు ఆశాభంగము కలుగజేయకుము. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వవలనని రతన్జీ తన మనస్సులో తలచెను. బాబా అతనిని 5 రూపాయల దక్షిణ కోరి అతడా పైకమ్మునిచ్చినంతలో తనకు 3 రూపాయల 14 అనాలు ఇంతకు పూర్వమే ముట్టియుండెనని, కాన మిగిలిన 1 రూపాయి 2 అనాలు మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతన్జీ
మిగులు ఆశ్చర్యపడాను. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకొనలేకపోయాను. కాని బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చాను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగు చేయమని వేడెను. బాబా మనస్సు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చును అని చెప్పాను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వచ్చాను. దాసగణకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపాను. అంతయు సవ్యముగా జరిగిననియు, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించినవనియు, ఒక్కటి మాత్రము తనకు బాధపడిన సంగతి గలదనియు అనెను. తమకు అంతకు ముందే ₹3.14 ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగుణనడిగాను. ఇంతకు మునుపు నేనెప్పుడూ షిరిడీకి వెళ్లి ఉండలేదే, నా వల్ల బాబాకు ₹3.14 ఎట్లు ముట్టెను? అది దాసగణకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచెను. దానిని గూర్చి కొంతసేపు ఆలోచించాను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. మౌలా సాహేబును మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపక వచ్చాను. నాందేడులో మౌలా సాహేబు గురించి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలా సాహేబు రతన్జీ ఇంటికి వచ్చాను. ఆనాటి ఖర్చు సరిగా ₹3.14 చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టమైనది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో నేమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలా సాహేబుకిచ్చిన ₹3.14 సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరూ ఒక్కటే అని గ్రహించిరి. దాసగను చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతృష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగాను. భక్తి హెచ్చాయను. కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగాను. ఆ దంపతుల ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానము కలిగిరి. కాని 4 మాత్రమే బ్రతికిరి. ఈ అధ్యాయము చివర హరివినాయక సాఠే అయినవాడు తన మొదటి భార్య కాలము చేసిన పిమ్మట 2వ వివాహం చేసుకునినచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ గలదు. అట్లే 2వ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహము చెందెను. కాని బాబా మాటలన్నిటికీ అసత్యములు కానేరవు. 3వసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంతనతడు మిక్కిలి సంతృష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించెదము. బాబా తమను చూచుటకు వెళ్లిన వారి వద్ద నుంచి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీరైనచో, వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణ ఎందుకడగవలను, వారు ధనమేల కాంక్షించవలను అని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానమిది. మొట్టమొదట బాబా ఏమీయునూ పుచ్చుకొనిడివారు కారు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకుని జేబులో వేసుకునిడివారు. భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమీయూ అడిగడివారు కారు. ఎవరైనా ఒక కాని గాని 2 కానులు గాని ఇచ్చినచో వానితో నూనె, పొగాకు కొనిడివారు. బీడీ గాని చిలుము గాని పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. 1 గాని ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకొనిడివారు. అర్ధనా అయినచో తిరిగి ఇచ్చేవారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణెము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజ యందు నాణెం అవసరమైనచో యోగుల పూజలలో మాత్రమేలా ఉండరాదు. శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజుని, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెము గాని డబ్బు గాని సమర్పించవలను. ఈ విషయము గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు దా అను అక్షరము బోధించాను. ఈ అక్షరము వల్ల దేవతలు దమము అవలంబించవలనని గ్రహించిరి, అనగా ఆత్మను స్వాధీనమందుంచుకొనుట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయ అని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలనని నియమము ఏర్పడెను. తైత్తిరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలెనని చెప్పును. దానము
గట్టి విశ్వాసముతోనూ ధారాళముగను అణకువతోనూ భయముతోనూ కనికరముతోనూ చేయవలను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానము పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కాని ఇందులో ఒక విశేషమున్నది. బాబా తాను పుచ్చుకును దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లనేక మందికి జరిగెను. దీనికి ఒక ఉదాహరణ. గణపతిరావు బోడస్సెను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడీ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనముంచుకున్న సంచి తీసి బాబా ముందు కుమ్మరించి తిననియు, దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు ఎట్టి లోటు లేకుండాననియు వ్రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడస్సుకు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కరలేదన్న అర్థము కూడా పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది. దీనికి 2 ఉదాహరణములు. బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజీ నార్కే అడుగగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదనను. దానికి బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టము చదువుతున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇవ్వు. దక్షిణ ఎనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకునిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకునమని అర్థము. ఇంకొకసారి థర్కట్ భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మని బాబా అడిగాను. తన వద్ద పైకము లేకుండాటచే ఆమె మిగులు చిన్నబోయాను. అప్పుడు అక్కడనేయున్న ఆమె భర్త బాబా వాక్కులకు అర్థము చెప్పాను. తన 6 శత్రువులను అనగా కామ క్రోధ లోభాదులను తమకు పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించాను. దానికి బాబా పూర్తిగా సమ్మతించాను. బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండిరి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద ఫకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను మహాసమాధి చెందునాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలిను. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బీవీ దేవ్ ఠానా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మామల్తాతార్ బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయిలీలా మాసిక్ పత్రికలో ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనివారు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చేదమనుకుని వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనివారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందుంచినచో దానిని తిరిగి తీసుకుని పొమ్మనుచుండేది. బాబా అడిగడు దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు భావము వసతి బట్టి ఉండును. స్త్రీలు పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులను గాని అందరూ బీదలను గాని దక్షిణ అడగలేదు. తాము అడిగిన దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చినవారు దానిని మరచునప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి ఆ దక్షిణను పుచ్చుకునేవారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొనమనడువారు. దీని వలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానిని ఉంచుకుని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయుచుండేది. ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకునే దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండువారు. లేదనిచో నెవరి వద్దైనా బదులు పుచ్చుకొని గాని అడిగి తీసుకుని గాని ఇవ్వమనుచుండేది. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండేది. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెము మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండేది. మిగతా దానినంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండేవారు. షిరిడీ సంస్థానములో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టెడివారు. నానాసాహెబ్ చందోర్కర్తో తన ఆస్తి అంతయు 1 కౌపీనము, 1 విడిగుడ్డ, 1 కఫని,
ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండెడివారు. మన పారమార్థికమునకు ఆటంకములు రెండు గలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ రెండు సంస్థలను నియమించియున్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటినీ ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ ఎడిగి పుచ్చుకుని బడికి అనగా రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండెరి. ఈ రెండు పరీక్షలకు తట్టుకొన్నచో అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమొకట దృఢపడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రునికిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్న పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్న మిన్న ఎవరు? 14వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం.